నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రైటర్ కనగాల జయకుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎస్పీబీ బర్త్డే. అవును, నిన్న ఎస్పీ బర్త్డే కూడా. అవును. సో పవన్ కళ్యాణ్ హ్యాంగ్ ఓవర్ లో ఉన్న అంతా. అవును. అయితే అది అయిపోయింది. ఆ హ్యాంగ్ ఓవర్ లో నుంచి బయటకు వచ్చి కాస్త బాలసుబ్రహ్మణ్య గారిని కూడా స్మరించుకుందాం. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలంటే, ఎంత మంచి వాడవురా, ఎన్ని నోళ్ళ పొగడుదురా. బాలసుబ్రహ్మణ్యం వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి ఎన్ని నోళ్లతోనన్నా పొగడాలి. అంత మంచివాడు బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడని అనుకోవటం కన్నా, లేదు ఇక్కడే ఎక్కడో ఉన్నాడని చెప్పుకుంటే పర్సనల్గా నాకు బాగుంటుంది. ఎందుకంటే నేను ఆ వర్గానికి చెందిన వాడిని, కాస్త కుస్తో పాడతాను కాబట్టి నాకు నా స్వార్థమైనటువంటి అభిప్రాయం. బాలసుబ్రహ్మణ్యం గారు తన కెరీర్లో టోటల్గా ఒక 50 years కెరీర్ ఆయనకి. ఆ 50 years కెరీర్లో 40,000 పాటలు పాడాడు. 40,000 పాటలు. ఎటువంటి పాటలు? డ్యూయట్స్ పాడాడు, నేపథ్యమైనటువంటి అభ్యుదయ గీతాలకు సంబంధించినటువంటి పాటలు పాడాడు. శంకరాభరణంలో క్లాసికల్ సాంగ్స్ పాడారు. శంకరాభరణంలో బాలసుబ్రహ్మణ్యం, నేను పాడలేను, ఇది క్లాసికల్ మూవీ, ఒక సంగీత విద్వాంసునికి నేను పాడాలి, నేను కాదు, నేను పాడలేను, ఏ బాలమురళీ కృష్ణ లేకపోతే ఏ సంగీత విద్వాంసునో పాడించండి అని చెప్పి తప్పుకొని పారిపోయాడు బాలసుబ్రహ్మణ్యం. ఎందుకంటే తన గురించి తనకు బాగా తెలుసు. తను పెద్దగా సంగీతం నేర్చుకోలేదు. వాళ్ళ తండ్రి గారు హరికథలు చెప్తూ ఉంటే ఆ హరికథలు వింటూ, తర్వాత వీళ్ళింట్లో రేడియో లేదంటప్పుడు ఆ పక్కింట్లో ఎక్కడో రేడియో ఉంటే పాటలు వినటానికి వెళ్ళేవాడంట. అలా రేడియో పాటలు వింటూ, తర్వాత తన తండ్రి హరికథలు వింటూ వినికిడి జ్ఞానంతో పాటలు పాడటం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ సంగీత పరమైనటువంటి కీర్తనలు నేను పాడలేను అని చెప్పి పారిపోతే, మహాదేవన్ గారి అసిస్టెంట్ అనేదానికన్నా మహాదేవన్ గారికి చాలా ఇష్టడైనటువంటి పోహళేంది, ఆయన్ని అందరూ ప్రేమగా అప్పు అంటాం. ఆ అప్పు బాలసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి బాలసుబ్రహ్మణ్యంతో మాట్లాడి, బాలు, నీ వాయిస్కి తెలుగు ప్రజలు అలవాటు పడ్డారు, నీ వాయిస్కి బాగా కనెక్ట్ అవుతున్నారు వాళ్ళు, నీకు తెలియకుండా సంగీతపరమైనటువంటి పాటలు కూడా పాడవు, నువ్వు సంగీతం రాదనేటటువంటి గిలి మనసులో ఉంది, కానీ నువ్వు పాడగలవు అని మాకు తెలుసు, కాబట్టి నువ్వే పాడాలి అని నేను నీ దగ్గరికి వచ్చాను. విశ్వనాథ్ గారికి నమ్మకం ఉంది, మా గురువు గారు మహాదేవన్ గారికి నమ్మకం ఉంది, వాళ్ళిద్దరికన్నా నాకు ఎక్కువ నమ్మకం ఉంది నీ మీద, కాబట్టి నువ్వు పాడగలవు అని చెప్తే ఏమో అని అన్నాడు. అప్పుడు ప్రతిరోజు ఉదయం అప్పు పోహళైంది ఆయన ఇంటికి వెళ్ళి, బాలసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ట్యూషన్ చెప్పినట్టు పాటలు పాడించి ప్రాక్టీస్ చేయించాడు. ప్రాక్టీస్ చేయిస్తే ఆ తర్వాత అప్పుడు శంకరాభరణం రికార్డింగ్ స్టార్ట్ అయింది. మరొక విషయం ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం తండ్రి గారు మెడ్రాస్ వచ్చారు. అప్పుడు విశ్వనాథ్ గారు బాలసుబ్రహ్మణ్యం ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రితో మాట్లాడారు, మీతో ఒక మాట్లాడాలని. ఏంటని? ఏం లేదు, బాలసుబ్రహ్మణ్యం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు పాటలు పాడుతూనే ఉంటాడు, కానీ ఇది సంగీతపరమైన సినిమా కాబట్టి ఫస్ట్ డే ఆ రోజు మార్నింగ్ నా దగ్గరకు వచ్చి నా పాటలు పాడేసి ఎక్కడికన్నా వెళ్ళమని అని చెప్పు అని రిక్వెస్ట్ చేశాడు తండ్రిని. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం లేకుండా జరిగినటువంటి సంభాషణ. అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఫాదర్ ఏమన్నాడు, వాడు ఎందుకు రాడు, తప్పకుండా వస్తాడు, పో, నీ దగ్గరికి రాకుండా ఇంకెక్కడికి వెళ్తాడు అని అభయం ఇచ్చాడు. ఆ అభయం ఇచ్చిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం అప్పు చెప్పినటువంటి ఆ ధైర్యాన్ని కూడగట్టుకుని ఆ ఫ్రెష్ గొంతుతో వచ్చి మైక్ ముందు నుంచి శంకరా
అంటే మైకులన్నీ అదిరిపోయి అంత గొప్ప గాయకుడు అయ్యాడు ఆ శంకరాభరణం. ఇట్ క్రియేటెడ్ హిస్టరీ. అసలు ఆ శంకరాభరణంలోని పాట, ప్రత్యేకంగా ఈ పాట ఎన్ని కచేరీల్లో ఎంతమంది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అన్నింట ఎక్కడ కచేరీ ఉంటే ఆ కచేరీలో డెఫినెట్గా శంకర అనేటటువంటి పాట వినిపించేది, ప్రతి గాయకుడు పాడేటటువంటి వాళ్ళు. అటువంటి శంకరాభరణంలో సంగీత భూయిష్టమైనటువంటి ఆ పాటలు పాడి ఎంత వీణుల విందు కల్పించాడు బాలసుబ్రహ్మణ్యం. తర్వాత అంత అద్భుతమైన పాటలు పాడాడా? అల్లు రాములకి కామెడీ పాటలు పాడాడు, రాజబాబుకి కామెడీ పాటలు పాడాడు, మిమిక్రీ చేస్తాడు. రామారావు గారికి పాడితే అదొక గొంతు, నాగేశ్వరరావు గారికి పాడితే అదొక గొంతు, అలాగే మహేష్ బాబుతో పాడితే అదొక గొంతు. మహేష్ బాబుతో పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా పాడాలి అని తనే చెప్తూ ఉన్నాడు. తర్వాత కచేరీల్లో పక్కన గాయకురాళ్ళని ఎంత ఎంకరేజ్ చేస్తాడు మనిషి. తను పాడటమే కాకుండా తోటి వాళ్ళని కాదు, పాడుతా తీయగా అనేటువంటి కార్యక్రమంతో ఎంతమంది గాయని మనల్ని తీసుకొచ్చాడు. నిజంగా వాళ్ళందరూ ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటున్నారు ఇళ్లలో. అటువంటి బాలసుబ్రహ్మణ్యం ఒక గాయకుడిగా, ఒక మంచి వ్యక్తిగా, తర్వాత ఒక శక్తిగా సంగీతాన్ని, తెలుగు సినీ సంగీతాన్ని పోషించినటువంటి గొప్ప శక్తిగా చెప్పుకోవచ్చు. ఘంటసాల గారి తర్వాత అటువంటి గొంతు వస్తుందా, అటువంటి గాయకుడు వస్తాడా అని అనుకున్న పరిస్థితుల్లో బాలసుబ్రహ్మణ్యం మొట్టమొదటి శోభన్ బాబుకి పాడాడు. పద్మనాభం సినిమాలో శోభన్ బాబుకి పాడాడు. బాలసుబ్రహ్మణ్యంతో పాటు పిబి శ్రీనివాస్ పాడాడు. తర్వాత నాటకరంగ ప్రముఖుడు రఘురామయ్య గారు పాడారు. సో మొత్తం ముగ్గురితో కలిసి మొట్టమొదటి పాట పాడాడు అనమాట. అది కోదండపాణి గారు తనకి మొట్టమొదట బ్రేక్ ఇచ్చినటువంటి, అందుకే ఆ కృతజ్ఞతగా ఆయన రికార్డింగ్ థియేటర్కి కోదండపాణి ల్యాబ్స్ అని పేరు పెట్టాడు బాలసుబ్రహ్మణ్యం. తర్వాత కోదండపాణి గారి దగ్గర అసిస్టెంట్గా ఉంటూ సుశీల ఒకసారి ఒక పాట పాడటానికి వచ్చింది. నేర్చుకోవాలి ముందు, పాట నేర్చుకుని నెక్స్ట్ డే రికార్డింగ్కి వెళ్తారు. నేర్చుకోవడానికి వచ్చిన తర్వాత సుశీల వచ్చి ట్యూన్ చెప్పండి గురువు గారు అని అడిగింది కోదండపాణి గారిని. కోదండపాణి గారిని అన్నారు, బాలు ట్యూన్ చెప్పబోయా అన్నాడు. అప్పుడు సీనియర్ గాయని సుశీల అద్భుతమైన పాటలు పాడింది. విజయనగరం మ్యూజిక్ కాలేజీలో క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుని అద్భుతమైన గాయనిమని సంగీత పరిజ్ఞానం ఉన్న ఆవిడికి బాలసుబ్రహ్మణ్యం ఆ ట్యూన్ చెప్పబోయా అని అంటున్నాడు. బాలసుబ్రహ్మణ్యం తబ్బిబ్బైపోతున్నాడు. ఆవిడికి నేను ట్యూన్ చెప్పడం అంటే ఆయన వాళ్ళ గురువు గారు ట్యూన్ చెప్పారు, ట్యూన్ నేర్చుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. సో ఆ ట్యూన్ చెప్పమనేసరికి ఈయన మీరే చెప్పండి గురువుగారు అన్నాడు. ఆఖరికి సుశీల విసిగిపోయి ఎవరో ఒకటి చెప్పండి ట్యూను అంది. అలాంటి అప్పుడు బాలసుబ్రహ్మణ్యం ట్యూన్ చెప్పాడు అనమాట. ట్యూన్ చెప్తే సుశీల నేర్చుకుంది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా గురువుగారు నన్ను పాడమన్నారు, అసలు ఆవిడికి నేను ట్యూన్ చెప్పటం ఏంటి, నేనైనా ట్యూన్ చెప్పింది అని ఒక్కసారి ఇలా గెలుకున్నాడట తను. సో ఆ విధంగా అతను కెరీర్ స్టార్ట్ అయ్యి కోదండపాణి గారు మంచి అవకాశాలు ఇచ్చారు. తర్వాత పెరిగి తమిళ్ హీరో ఎంజి రామచంద్రన్ కూడా పాటలు పాడాడు. ఆయిరం నెలవైవ అని ఒక పాట పాడాడు ఎంజీఆర్కి. చెప్పారు, బాలసుబ్రహ్మణ్యం ఒక కుర్రోడు ఉన్నాడండి, కొత్తగా వచ్చాడు, బాగా పాడుతున్నాడు. పుదు వాయిస్ అన్నాడంట ఎంజీ గారు. అంటే తమిళ్లో ఏంటంటే కొత్త వాయిస్ ఎలాగా నాకు, ఎందుకంటే చాలా పాపులర్ హీరో ఎంజి రామచంద్రన్. మనకి ఎన్టీ రామారావు ఎలాగో ఎంజి రామచంద్రన్ అలాంటి హీరో తమిళ్లో. పుదు వాయిస్, కొత్త వాయిస్ ఏంటి అని అంటే
అలా ఒకసారి వినండి, రికార్డ్ చేసి వినండి, మీకు నచ్చితే ఉంచుదాం లేకపోతే తీసేద్దాం అన్నట్టు. అలాంటి రికార్డ్ చేశారు. రికార్డ్ చేస్తే ఆయిరం నిలబోయేవాళ్ళు ఒక పాట పాడాడు. ఆ పాట విని ఎంజీఆర్ బా ఎవడా అలాగా పాడాడు అన్నాడు, ఎంత అందంగా పాడాడురా అని చెప్పి ఆ పాట ఉంచేశారు. ఆ పాట పెద్ద హిట్ అయింది. అక్కడి నుంచి ఇక తమిళ్ హీరోస్ కూడా బాలసుబ్రహ్మణ్యం మీద పడ్డారు. తర్వాత ఎంఎస్ విశ్వనాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆయన అన్నాడు, ఒరే నువ్వు తమిళ్ స్లాంగ్ ఒకటి ఉంటుంది, ఆ స్లాంగ్ పట్టుకో, ఆ స్లాంగ్ పట్టుకుంటే నువ్వు గొప్ప గాయకుడు అవుతావు అని చెప్పాడు ఆయన. అప్పుడు తమిళ్ నేర్చుకున్నాడు. తమిళ్ నేర్చుకొని ఆ తమిళ్ స్లాంగ్ చాలా బాగా పట్టి సుశీలతో ఎన్ని పాడాడు, జానకితో ఎన్ని పాటలు పాడాడు. జానకి అయితే బాలసుబ్రహ్మణ్యంతో ఎంత ఇష్టమో, నా బిడ్డ అని ఏడ్చింది. నా బిడ్డ ఎలా చచ్చిపోయే ముందు ఎంత అల్లాడిపోయాడో నా బిడ్డ అని ఏడ్చింది. బాలసుబ్రహ్మణ్యం తలుచుకుంటే ఈ రోజున కన్నీళ్ళు వస్తున్నాయి చాలామందికి. మరి టీవీలో ప్రతి పాటలో బాలసుబ్రహ్మణ్యం రోజు ప్రతి వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. మరి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు. అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప గాయకుడు, మంచి మనిషి, మంచి మానవత్వం మనిషి, ఎంతోమందికి సినిమా గానంలో జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తిని నిన్న ఆయన బర్త్డే. నిన్న మనం పవన్ కళ్యాణ్ గారి ఇదిలో ఉన్నాం కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారిని మరొకసారి ఈ విధంగా తలుచుకోవటం ఎంతైనా ఆనందం. రైట్ సార్, అంతే సార్. ఎందుకంటే మీరే కాదు, మా జనరేషన్ కూడా లేచి నుంచి పడుకునే వరకు ఒక 2-3 సార్లు అయినా ఆయన వాయిస్ వింటాం. డెఫినెట్గా. సో అది ఆయన ఇంకా ఉన్నారు అన్న ఫీలింగ్ ఇంకా ఉంది మాకు. అంటే ఆయన లేరు అన్నది అయితే మాకు లేదు. అవును.